అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ ని కుంగదీసింది. కేసీఆర్ కి అనారోగ్యం, కవిత జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ మునుపెన్నడూ చూడని కష్టకాలాన్ని ఎదుర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇరుక్కోవడం బీఆర్ఎస్ క్యాడర్లో నైరాశ్యం నింపింది. 10 ఏళ్లు అప్రతిహాతంగా తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ పార్టీకి 2024 కలిసి రాలేదా? పార్టీ ఏర్పాటు తర్వాత అత్యంత గడ్డు పరిస్థితులను చవిచూసిందా? ఏడాది కాంగ్రెస్ పాలనను ఎదుర్కోవడంలో గులాబీ నేతలు సక్సెస్ అయ్యారా? బీఆర్ఎస్ కి 2024 ఎలా గడిచింది? కారు పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండనున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. ఏడాది ప్రారంభానికి మునిపే గులాబీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. 23 ఏళ్ల చరిత్రలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం బీఆర్ఎస్కి ఇదే మొదటిసారి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నాటి నుంచి ఉద్యమ పార్టీగానే టీఆర్ఎస్ పనిచేసింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారం చేపట్టింది. కేసీఆర్ నాయకత్వంలో వరుసగా 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ పాలించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాటాలు ప్రారంభించారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలో 10 మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. లాస్యా మృతితో వచ్చిన బైపోల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్కి దక్కలేదు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీల అమలులో హస్తం విఫలమైందనే బీఆర్ఎస్ ఆరోపణ. ఏడాది కాలంగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఏక్ పోలీస్ విధానం, గురుకుల పాఠశాలలో సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు సహా వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని నల్లగొండలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు కరీంనగర్లో బహిరంగ సభను నిర్వహించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు కేసీఆర్ అలా కనిపించి మళ్లీ కనుమరుగైపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కేడర్లో పూర్తి నైరాశ్యం నింపాయి. కొన్ని రోజుల పాటు ప్రజల్లోకి బీఆర్ఎస్ వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన నిర్ణయాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీయే దారి చూపింది. హైడ్రాతో ఆక్రమ నిర్మాణాలు కూల్చివేసే క్రమంలో పేదల ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేసింది. పేదల నుంచి రేవంత్ సర్కార్కి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హైడ్రాను అస్త్రంగా చేసుకుని పేద ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ కంటే బీఆర్ఎస్ఏ సక్సెస్ అయింది. ఇదే సమయంలో మూసీ పునరుద్ధరణ పేరుతో నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం పేదల ఇళ్లకు మార్కింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ అంశాన్ని సైతం అందిపుచ్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహంగా పనిచేసింది. కేటీఆర్, హరీష్ రావులు సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజలకు ధైర్యం కల్పించారు. జీహెచ్ఎంసీ లిమిట్స్లో హైడ్రా, మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ని ఎండగట్టిన బీఆర్ఎస్ రూరల్స్లో రైతు బంధు, రుణమాఫీ విషయంలో హస్తాన్ని ఇరుకుని పెట్టింది. హరీష్ రావు సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రతి సవాల్ విసిరారు. అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది ప్రభుత్వం. దీంతో రైతుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు రైతులతో కలిసి వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రధాన ప్రతిపక్షం సఫలమైంది. దీంతో రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అధికారంలో కోల్పోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలిచ్చిన ప్రతిపక్ష నేత పాత్రను కేసీఆర్ పోషించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కీలక సమయాల్లోనూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వరదలతో ఖమ్మం, వరంగల్ జిల్లాలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అలాంటిది కీలక సమయాల్లో సాధారణంగా ప్రతిపక్ష నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పిస్తుంటారు. అయితే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజు మినహా కేసీఆర్ బయట కనిపించలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. మొన్నటి శీతాకాల సమావేశాలకు సైతం దూరంగానే ఉన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని గతంలో కేసీఆర్ ఓసారి చెప్పారు. అందుకే మౌనం వహించారని, కొత్త ఏడాదిలో కేసీఆర్ బయటకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న కవిత సైతం రీ ఎంట్రీ ఇచ్చారు. కులగణన అంశంపై బీసీ సంఘాలను ఏకం చేసే పనిలో పడ్డారామె. తెలంగాణ జాగృతి సంస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు 2024 బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డు కాలాన్ని మిగిల్చింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు కామెంట్ చేశారు. ఏడాది చివరిలో కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హైకోర్టులో రిలీఫ్ దొరికినా ఈడీ కేసు నమోదు చేయటం బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలపై ఫైట్ చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.